మీకు తెలుసా, పగలబడి కాల్చిన ఇటుకలతో భవనాలు నిర్మించడం కొత్త ఆవిష్కరణ కాదు. ఇది వేల ఏళ్ల క్రితమే ప్రాచీన ఈజిప్టులో ప్రాచుర్యంలో ఉండేది. హైరోగ్లిఫిక్ లిపుల్లో కూడా ఈ విషయానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఇటుకలను కాల్చి వాటితో భవనాలు నిర్మించండి అని అందులో వర్ణించబడింది. కానీ ఆశ్చర్యమేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ కాలంలో అరబ్ దేశాలలో కేవలం కచ్చి ఇటుకలు, అన్బేక్డ్ బ్రిక్స్ మాత్రమే వాడేవారు. ఆ సమయంలో ఈజిప్టు శైలిలో నిర్మాణం, ఫిరౌన్ల చరిత్ర లేదా వారి భాష గురించి కూడా అరబ్బులకు ఎలాంటి జ్ఞానం లేదు. అయినా ఖుర్ఆన్లో ఒక వాక్యం ఉంది, అది ప్రాచీన ఈజిప్టు చరిత్రకు పూర్తిగా సరిపోతుంది. అల్లాహ్ ఇలా తెలియజేశాడు: ఓ హమాన్, విను, నువ్వు నా కోసం మట్టిని కాల్చు, ఇటుకలు తయారు చెయ్యి. నా కోసం ఓ ఎత్తైన ఆకాశహర్మ్యం నిర్మించు. సూరా అల్ ఖసస్ 28 ఆయత్ 38. ఈ వాస్తవం ఆ కాలంలో ఎవరూ తెలుసుకోలేదు. ఈ జ్ఞానం కేవలం అల్లాహ్ వద్దే ఉంది. ఆయనే ఖురాన్లో అది వెల్లడించారు. మరియు ఆ సత్యాన్ని నేటి పురావస్తు శాస్త్రం, ఆర్కియాలజీ శతాబ్దాల తర్వాత నిర్ధారించింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఖురాన్ దైవత్వానికి స్పష్టమైన సాక్ష్యం. ఇది కేవలం భూమి గురించి కాదు, చరిత్రను సైతం నిజాయితీగా చెప్పిన ఖురాన్.